సాయి స్తోత్రం చదువుకుంటామండి. సాయి రూపధర రాఘవోత్తమం భక్త కామ విబుధ ధ్రువం ప్రభుం మాయయోపహత చిత్త శుద్ధయే చింతయామ్యమహర్నిశం ముదా శరత్సుధాం సుప్రతిమ ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ తదీయపాదాబ్జసమాశ్రితానాం స్వచ్ఛాయయా తాపమపాకరోతు ఉపాసనా దైవత సాయినాథాస్తవైర్మయోపాసనిని నాస్తు తత్వం రమేన్మనో మే తవ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధః అనేక జన్మార్చిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వాన్నపరాధ పుంజకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిధి శ్రీ సాయినాథ చరణామృతపూర్ణ చిత్తా తత్పాద సేవనరతాస్తతం చ భక్త్యా సంసారజన్య దురితౌగ వినర్ఘతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి. స్తోత్రమే తత్పటే భక్తియో నరస్తన్మనా సదా సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవే ధ్రువం అని ఈ విధంగా స్తోత్రం చదువుకుంటే ఈ స్తోత్రానికి కూడా మనం అర్థం చెప్పుకోవచ్చండి. శ్రీ సాయిసా కృపానిధి సర్వజనులకు చతుర్విధ పురుషార్థాలను ప్రాప్తింపచేయము. మీ పాదధూళి యొక్క ప్రభావము సృష్టికర్త కూడా వర్ణించలేడు, సాక్షాత్తు ఆ బ్రహ్మ కూడా వర్ణించలేడు. నేనే అనేటువంటి అహంభావం కూడా తొంగి చూస్తోంది మనకి. అయితే ఏంటి, ఆ భగవంతుణ్ణి మనం వర్ణించుకుంటున్నాము కాబట్టి, ఆ భగవంతుణ్ణి భక్తితో చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ అహంకారానికి అడ్డు ఉండదండి. క్షమిస్తారు భగవంతుడు మనల్ని. నేను మాత్రమే ఈ సద్భక్తితో నమస్కరించి మీ శరణును పొంది తిని ప్రభు అని ఆయనకి చెప్పుకుంటున్నాం, మనం స్తోత్రం చేసుకున్నాం. కాబట్టి మాకు శ్రీ సాయి అనే పరేశుని యొక్క పాదకమలముల తప్ప వేరే శరణము లేదు. శ్రీ సాయి మీరెవరో కాదు, ఆ శ్రీరాముని యొక్క రూపాన్ని ధరించినటువంటి వారు శ్రీ సాయీశ్వరులు. శ్రీరాముని సాయి రూపాన్ని ధరించినటువంటి శ్రీరామా, భక్తులను కోరికలను తీర్చడంలో కల్పవృక్షమైనటువంటి వాడా, ఈ మాయాకలిత చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఈ మాయలో పడి కొట్టుకుంటున్నటువంటి మనుషుల యొక్క చిత్తము మనసును శుద్ధి చేసుకోవడానికి అహర్నిశలు సంతోషంతో మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. ఈ మానవ రూపంలో అపరిశుద్ధమైనటువంటి చిత్తంతో ఉన్న నేను నా ఈ మాయాకల్పిత చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి అహర్నిశలు రాత్రింబవళ్ళు మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. అలాగే ఎంత చక్కటి వర్ణన అండి. శరత్చంద్రుని వంటి ప్రకాశము కలిగిన సాయినాథ, శరత్కాలంలో వెన్నెల బాగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో, చల్లటి గాలులు వీస్తుంటాయి సాయం సమయంలో. శరత్కాలంలో ఆ పౌర్ణమి రోజుల్లో వచ్చేటువంటి చంద్రుడు శరశ్చంద్రుడు అంటారు, శరశ్చంద్ర అంటారు. ఆ శరశ్చంద్రుని వంటి ప్రకాశం ఎవరికి ఉంది? శ్రీ సాయినాథులకే ఉంది. అటువంటి శరశ్చంద్రుని వంటి ప్రకాశం కలిగినటువంటి ఓ సాయినాథ, మీ పాదాలను ఆశ్రయించినటువంటి మమ్మల్ని కృపతో, ఆత్మానందంతో, మీ కృప అని కృపతోటి ఆత్మానందము, మా ఆత్మను ఆనందంగా ఉంచేటువంటి ఒక గొడుగు. ఆ గొడుగు ఎటువంటి గొడుగు అంటే అది మన ఆత్మానందం. హారతులు చేసుకుని ఆ హారతులు పాడుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ ఆనందం. ఆత్మానందం అనేటువంటి గొడుగును పట్టుకొని సర్వ విధములైనటువంటి పాపాలను నివారించండి.
ఓ ఉపాసనా దైవమా, ఉపాసన ఉపాసించడము అంటారు. ఏంటండి ఉపవసించడము అంటారు. ఏంటి కడుపు కాల్చుకొని మంచినీళ్ళు తాగకుండా ఏమీ లేకుండా ఉంటే అటువంటి చోట భగవంతుడు ఉండడండి. మితాహారం తీసుకొని నిరంతరము మనలో ఉండేటువంటి ఆ పరమాత్మను ఈరోజు మేము ఉపవాసం అండి అంటారు. ఉపవాసం అంటే ఏంటి? కడుపును కాల్చుకోవడం కాదండి. ప్రసాదంగా ఆహారాన్ని, ఆ పరమాత్మ యొక్క ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరించి మనలో ఉన్న ఆ భగవంతుణ్ణి ఆత్మారాముణ్ణి తృప్తిపరిచి నిరంతరము 24 గంటల్లో ప్రతి సెకండు కూడా ఆ భగవద్ ధ్యానంలో ఉండడాన్ని ఉపవాసము అంటారు. అట్లా చేసేటువంటి ఉపాసనా దైవమా. బాబాగారు ఎప్పుడు ఏమనేవాళ్ళు? అల్లా మాలిక్ అనేవాళ్ళు, సబ్కా మాలిక్ ఏక్ అనేవాళ్ళు. ఎప్పుడు అదే ధ్యానంలో ఉండేవారు. ఏ పని చేస్తున్నా ఆయన మనసు, ఆయన హృదయము ఎప్పుడు భగవత్ సేవలు. అందుకే ఆయన సచ్చిదానంద సమర్థ సద్గురు అయినారు. ఓ ఉపాసనా దైవమా సాయినాథ, ఉపాసనైనటువంటి నన్ను, ఉపాసకుడనైనటువంటి నన్ను, మిమ్మల్ని మా మదిలో నిలుపుకున్న మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము. మకరందమునందు ప్రీతి కలిగినటువంటి తుమ్మెద కమలములనందు నిలిచినట్లు నా మనస్సు, మా మనస్సులు ఎల్లప్పుడూ మీ పాదపద్మములందు రమించుకాక. ఓ సాయిసా గురునాథ, సాయినాథ, దయానిధి, మీ పాదముల దర్శనము చేత అనేక జన్మల నుండి మేము సంపాదించుకున్నటువంటి పాపములు క్షయమైపోయి అనేక జన్మల్లో మేము సంపాదించుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగించేటట్టు చేసేటువంటి కరుణా సముద్రుడు అయినటువంటి శ్రీ సాయినాథ, ఓ సాయినాథ, సతతము మేము భక్తితో సేవించి మీ చరణామృతమనేటువంటి పవిత్రమైన చిత్తము గలవారమవుతాము. ఈ సంసారమునందు ఉద్భవించినటువంటి పాపముల నుండి విడివడి పరమ కైవల్య స్థితిని పొందుదము. మీ పాదాల చెంత చేరినప్పుడు పరమ కైవల్య స్థితిని పొందుతాము. అట్లాగే ఏ నరులైతే సదా భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి మనసు నిశ్చయంగా ఇంకా వేరే మార్గం లేదండి. అసలు వేరే దానికి తావే లేదు. నిశ్చయంగా సద్గురు సాయినాథుని యొక్క కృపకు పాత్రులమవుతాము అని ఈ స్తోత్రం యొక్క అర్థమండి. సాయి రూపధర రాఘవోత్తమం భక్త కామ విబుధ ధ్రువం ప్రభుం మాయయోపహత చిత్త శుద్ధయ చింతయామ్యమహర్నిశం ముదా శరత్సుదాం సుప్రతిమ ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం సచ్ఛాయయా తాపమపాకరోతు ఉపాసనా దైవత సాయినాథ స్థవైర్మయోపాసని నాస్తు తత్వం రమేన్ స్థవైర్మయోపాసని నాస్తు తత్వం రమేన్ మనోమే తవ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధ అనేక జన్మార్చిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వాన్నపరాధ పుణ్యకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిధి శ్రీ సాయినాథ చరణామృత పూర్ణ చిత్త తత్పాద సేవనరతా సతతం చ భక్త్యా సంసారజన్య దురితోగ వినర్గతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి స్తోత్రమే తత్పటే భక్తియో నరస్తన్మనా సదా సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవే ధ్రువం అని ఈ స్తోత్రాన్ని మనం చేసుకుంటామండి సాయం సంధ్య వేళలో.